చూసారు కదా, అండమాన్ నికోబార్ ఐలాండ్కి వెళ్తున్నామండి. ఇంకా యాజ్ యూజువల్గా ఫొటోస్ అయితే దిగుతాము. మార్నింగ్ 6:30కే అక్కడ మాకు ఫ్లైట్ ఉంది. ఇంట్లో నుంచి 4 o'clockకే వెళ్ళాము. అంటే 3 గంటలకి నిద్ర లేచామండి. ఇంకా అంత మార్నింగ్ లేచి ఇక్కడ మేము ఫ్లైట్ని చేరుకున్నాము. ఇప్పుడు ఇంకా అండమాన్ నికోబార్కి వెళ్ళిపోతాము. 2.5 hours అంటే జర్నీ టైము. అసలు రష్ ఉండదనుకున్నాము, కానీ బాగానే రష్ ఉంది. చూడండి అసలు ఫుల్ ఉంది. అన్సీజన్ అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరి చాలా మంచిగా ఉంటుందంట క్లైమేట్, కానీ ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుందంట. ఏదైతే మాకు ఇప్పుడు టైం దొరికింది, వెళ్తున్నాము. చూద్దాం మార్చిలో కూడా ఎలా ఉంటుందో. స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇట్లా ఊపేసింది. సో మార్నింగే కదా వాళ్ళు మాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు చాలా మంచిగా. ఏమున్నాయో చూద్దామా. అందులో ఒక శాండ్విచ్ ప్యాకెట్ అండ్ ఈ బ్లూబెర్రీ మిక్స్ అండ్ రోస్టెడ్ రైస్ అంట, బొంగుల ప్యాకెట్ లాగుంది. సాల్టీ రోస్టెడ్ రైస్ అండ్ పేపర్ బొట్టుది. చూద్దాం ఎలా ఉందో. టైం పాస్ కావాలి కదా, ఓపెన్ చేసాము. శాండ్విచ్ ఇది పాలక్ అండ్ స్వీట్ కార్న్తో చేసిన శాండ్విచ్ బాగుంది. ఇది రోస్టెడ్ రైస్ అన్నాను కదా, బొంగులు చాలా సాల్టీ బాగున్నాయి. ఇది రోస్టెడ్ రైస్ బొంగులు అదే కదా. రైస్ రోస్టెడ్ అంటే బొంగులు. శాండ్విచ్ అయితే బాగుంది, హెల్దీ శాండ్విచ్. ఓకే అదే డ్రై క్రేప్స్ లా ఉన్నాయి. అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి టైం పాస్ చేసి ఫొటోస్ దిగాము. అంతలోకే రాణి వచ్చేసింది అండమాన్. చూడండి దిగుతున్నాం. ఇంకా అసలు ఓషన్ కనిపించింది. అమ్మ అస్సలు ఇన్ని ఇళ్ళు చూడండి. నేను చిన్న ఐలాండే కదా అని భయపడ్డాను ఫస్ట్ అండమాన్ రావడానికి. కాకపోతే బాగానే పెద్దగానే ఉందండి. కాకపోతే పైనుంచి వ్యూ సూపర్ అవుతుంది. చూడండి మొత్తం ఓషన్, పక్కన ల్యాండ్ మాత్రం ఉంది. అంటే మార్నింగ్ 9:30 కదా, కొంచెం క్లౌడీగా ఉంది, ఫోటో మంచిగా రాలేదు. మొత్తానికి అండమాన్కి అయితే చేరుకున్నాము. ఇంకా దిగేస్తాము. ఇంకా రేపటి నుంచి ఏమేం చేస్తామో చెప్తాను. ఇంకా లోపలికి వచ్చేసాము. అండమాన్ నికోబార్ వెల్కమ్ చెప్పేసింది మాకు. ఒక ఫోటో అయితే దిగాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ మధ్యలో మాత్రం ఫోటో తీయలేరండి. ఇది ఎయిర్పోర్ట్ దాటినాక మనం అంటే బయటకు వచ్చేస్తాం కదా, అప్పుడు అనమాట ఇవన్నీ. అక్కడ ఫొటోస్ దిగాము. అండమాన్ నికోబార్ అనేసి రాసింది. మొత్తం 6 days 6 nights 7 days అనమాట మాది. అక్కడ బోట్ దగ్గర కూడా ఫోటో దిగాము. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూగా నా వీడియోస్ చూడండి. నేను 6 daysలో వన్ డే ఎక్కడెక్కడ వెళ్ళాను, ఏమేమి చేశాను చూపిస్తాను. 6 nights 7 days ప్రోగ్రామ్ అండి మాది. ప్రతిరోజు ఒక బీచ్కి వెళ్ళాము, ఒక ఐలాండ్కి వెళ్ళాము. అసలు నేను ఏమేమి చేశాను, ఎంత హంగామా చేశాను, ప్రతిరోజు ఒక వీడియో పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ ఫుల్ వీడియో. అండమాన్లో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి కూడా అన్నీ వివరంగా చెప్తాను.